జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో భూభారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ పాషా హాజరై రైతులకు చట్టంలోని అంశాలను వివరించారు. అనంతరం మాట్లాడిన కలెక్టర్ రైతుల భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టిందన్నారు. రైతులు తమకు ఏమైనా భూ సమస్యలు ఉంటే తహసీల్దార్ కార్యాలయంలో లేదా తమకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. రైతుల సమస్యలు పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బచ్చన్నపేట స్పెషల్ ఆఫీసర్ రామచంద్ర నాయక్, తహసీల్దార్ ప్రకాష్ రావు, ఎంపీడీఓ మల్లికార్జునులతో ఆయా గ్రామాల రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు భూభారతి అవగాహన సదస్సు బచ్చన్నపేట మండలంలో కండక్ట్ చేస్తున్నాము. ఇలా జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో కూడా నెక్స్ట్ 1 వీక్ వరకు అన్ని మండలాల్లో కూడా భూభారతి అవగాహన సదస్సు కంప్లీట్ చేస్తాము. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టం అనేది అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా భూభారతి చట్టం ద్వారా 2 అంచెల అపీల్ వ్యవస్థ పెట్టడం వల్ల ఇంతకుముందు ధరణిలో ఏ సమస్య ఉన్నా సివిల్ కోర్టుకు వెళ్ళే ప్రక్రియ ఉండేది. ఇప్పుడు ఈ ప్రక్రియ ద్వారా గ్రామాలకి రెవెన్యూ అధికారులు వచ్చి వారి యొక్క భూ సమస్యల ఇష్యూస్ని దరఖాస్తు తీసుకొని పరిష్కరించడానికి చూస్తాము. ఎంఆర్ఓ ద్వారా, ఆర్డీఓ ద్వారా, కలెక్టర్ ద్వారా, ఇలా లేకపోతే ల్యాండ్ ట్రిబ్యునల్ ద్వారా ఇలా మల్టిపుల్ అప్పీల్ సిస్టమ్ పెట్టడం వల్ల ప్రజల సమస్యలను పరిష్కరించడానికి వెసులుబాటు కల్పిస్తున్నాము. అలాగే సాదా బైనామాల రెగ్యులరైజేషన్ కోసం కూడా ఇప్పుడు ఈ భూభారతి చట్టంలో అమలుకు ప్రొవిజన్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రతి రికార్డు కూడా రెవెన్యూ అధికారులు, గ్రామ పరిపాలన అధికారులుగా మనము ప్రతి గ్రామంలో నియమిస్తున్నాం కాబట్టి ప్రతి రెవెన్యూ రికార్డును బలోపేతం చేయడానికి, భూ సమస్యలు గ్రామాల్లో పరిష్కరించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ యొక్క లైసెన్స్ సర్వేయర్ వ్యవస్థను తీసుకురావడం జరుగుతుంది. ఆ వ్యవస్థ ద్వారా కూడా మన యొక్క సేల్ డీడ్స్లో కూడా, మన పాస్బుక్లో కూడా మనము సర్వే మ్యాప్ పెట్టుకోవడం జరుగుతుంది.